ఇప్పుడంటే మిషన్లు అయితే ఉన్నాయి. పూర్వకాలంలో అతిపెద్ద దేవాలయాలు ఎలా నిర్మించారో, పెద్ద పెద్ద గోపురాలు ఎలా కట్టారో, బృహదీశ్వర ఆలయం లాంటి ఆలయం ఎలా అంత ఎత్తులో అంత గట్టిగా ఎలా కట్టారో ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా చిన్న సవరణ. బృహత్ ఈశ్వరాలయం. బృహత్ అంటే సంస్కృతంలో అతిపెద్ద, కాబట్టి పెద్ద శివాలయం వేరసి బృహదీశ్వరాలయం. రెండో సవరణ పూర్వకాలం. మూడవదైతే కట్టారు. మిషన్లు కంటే యంత్రాలు అంటే చాలా బాగుంటుంది, ఈజీగా అయితే అర్థమైతే. పూర్వకాలం కాబట్టి యంత్రాలని పిలిచేవారు. బృహదీశ్వరాలయం తంజావూరు. బృహదీశ్వర ప్రాచీన హిందూ దేవాలయం. ఇది తమిళనాడులోని తంజావూరులో అయితే ఉంది. ఇది శివాలయం. దీనిని 11వ శతాబ్దంలో చోళులు అయితే నిర్మించారు. ఈ దేవాలయం యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. ఇది భారతదేశం అతిపెద్ద దేవాలయంగా పరిగణించబడింది. రాజరాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళాపురంలో మరో బృహదీశ్వరాలయాన్ని అయితే నిర్మించాడు. ఈ ఆలయం చిన్నదైన అందులోని శిల్పకళ రీతుల వంటి వాటిలో రెండింటి మధ్యలో పెద్ద తేడా అయితే లేదు. ఇతడు తండ్రి కంటే ఘనుడు. తన సామ్రాజ్యాన్ని గంగా నది వరకైతే విస్తరించడానికి ముఖ్య పాత్ర పోషించాడు. అందుకే ఆ ప్రాంతానికి గంగైకొండ చోళాపురం అని పేరు పెట్టినట్లు చారిత్రక ఆధారం అయితే ఉంది. ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వరాలయం కంటే విశాలమైంది. కానీ తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా అయితే నిర్మించాడు. ఆలయంలోని శిల్పకళ రూపాలు, చోళుల శిల్పకళ రీతి, దర్పణాలు, ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం, గర్భగుడిలోని 13.5 అడుగుల ఎత్తు, 60 అడుగుల విస్తీర్ణంలో ఉన్న శివలింగం ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. అంతేగాక ఆలయం గోపురంపై రాజేంద్ర చోళుడు శివపార్వతుల ఆధ్వర్యంలో పట్టాభిషక్తుడవుతున్నట్లుగా శిల్పమైతే ఉంటుంది. భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం, పార్వతీ సమేత శివుని శిల్పం, మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు, ఇలా అనేక శిల్పకళ రీతులు ఆలయ శోభనైతే తెలుపుతున్నాయి. రాజేంద్ర చోళుని అంతఃపురం ఈ ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యాన్ని కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిపోయిందో చరిత్ర కూడా అంతుపట్టదు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఇప్పటికీ త్రవ్వకాలలో అనేక శిల్పాలైతే బయటపడుతూ ఉన్నాయి. ఆనాటి వైభవాన్ని ఈనాటికి చాటుతూనే ఉన్నాయి. ఈ విశేష నిర్మాణం కుంజరా రాజరాజ పెరుంతాచన్ అనే సాంకేతిక నిపుణుడు, వాస్తు శిల్పితే చేయబడింది. ఈ విషయాలు అచటగల శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ దేవాలయం వాస్తు ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణం చేయబడింది. ఈ నిర్మాణ శైలి చెన్నై, మహాబలిపురం వద్ద విశేష నిర్మాణాలు చేసిన గణపతి స్థపతి పూర్వీకులు. గణపతి స్థపతి దక్షిణ భారతదేశ ఆగ్రమును 133 గ్రానైట్ తిరువల్లపూర్ విగ్రహాన్ని నిర్మించి విశేష ఖ్యాతి అయితే పొందారు. అతని కుటుంబ సభ్యులు ఇప్పటికి కూడా ప్రాచీన కళను కొనసాగిస్తున్నారు. అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ మోయోనిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా గణపతి స్థపతిచే ప్రారంభించబడింది. అతని వాస్తు నిర్మాణ శైలిలోనే కుంజరా మల్లన్ రాజరాజ పెరుంతాచన్ బృహదీశ్వరాలయాన్ని అయితే నిర్మించాడు. ఈ దేవాలయం 13/8 ఇంచ్ అనగా అంగుళం అనే కొలతల ప్రకారం అయితే నిర్మితమైంది. ఈ దేవాలయం మొదటి భవనం పూర్తిగా గ్రనైట్ శిలలతో నిర్మించబడింది. 5 సంవత్సరాల కాలంలో పూర్తయింది. ఈ దేవాలయం పునాది శివుని నాట్య భంగిమ గల దేవతా విగ్రహం కంటే 5 మీటర్ల ఎత్తు అంటే 16 అడుగులు ఎత్తుకు పెంచబడింది. పెద్ద కలశం లేదా విమానం సుమారు
81.28 టన్నుల బరువు అయితే కలిగిన నల్ల రాతితో చేయబడిందని భక్తుల నమ్మకం. ఇది వాలుతలం పై నుండి జరుపుతూ సుమారు 6.44 కిలోమీటర్ల ఎత్తు చేర్చబడింది. అతిపెద్ద నంది విగ్రహం సుమారు 20 టన్నులైతే కలిగిన ఏకరాతితో నిర్మించబడింది. ఈ నంది 2 మీటర్ల ఎత్తు, 2.6 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పుతో అయితే కలిగి ఉంది. ఈ దేవాలయంలో ప్రధాన దైవం అయిన లింగం 3.7 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ దేవాలయ ప్రాకారం 240 మీటర్ల పొడవు, 125 మీటర్ల వెడల్పు అయితే కలిగి ఉంటుంది. బయటి గోడలపై అంతస్తులపై తమిళనాడు రాష్ట్రానికి చెందిన 81 సాంప్రదాయక నృత్య భరతనాట్య భంగిమలైతే చెక్కబడి ఉంటాయి. దేవతా విగ్రహం 13వ శతాబ్దంలో పాండ్య రాజచే నిర్మించబడింది. సుబ్రహ్మణ్య విగ్రహం విజయనగర పాలకులచే, వినాయక విగ్రహం మరాఠా పాలకులచే నిర్మించబడింది. ఆలయ విగ్రహాలైతే చూద్దాం. ఈ దేవాలయం ప్రధాన దైవం శివుడు. అన్ని దేవతల విగ్రహాలు కూడా బయట గోడలపై అయితే ఉన్నాయి. వాటిలో దక్షిణామూర్తి సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు పెద్దవి. ఈ దేవాలయం అష్టదిక్పాలకుల విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాలలో ఒకటి. ఈ విగ్రహాలు ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు, నిర్ణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు అనే అష్టదిక్పాలకులు. ఈ విగ్రహాల జీవిత పరిమాణం గలవి. 6 అడుగుల ఎత్తైతే ఉన్నాయి. ఈ నగరం ఒకప్పుడు చోళుల యొక్క బురుజుగా అయితే ఉండేది. అంతేకాదు ఇది చోళులు మరియు ముతురాయులు మరాఠులకు రాజధానిగా సెలవందించింది. ఇప్పటి నుండి తంజావూర్ దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన రాజకీయ, సాంస్కృతిక మరియు మత కేంద్రాలలో ఒకటిగా అయితే మారింది. ఈ అతిపెద్ద ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగాను గుర్తింపు పొందింది. తమిళనాడు పర్యాటక రంగంలో ఈ ఆలయానికి గొప్ప ప్రాముఖ్యత అయితే ఉంది. తంజావూరులో మొత్తం 74 దేవాలయాలు అయితే ఉన్నాయి. వీటిలో చాలా అద్భుతమైనది శ్రీ బృహదీశ్వరాలయం. తమిళనాడులోని పురాతన ఆలయాల్లో ఒకటి. ఇది తంజావూరులో ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ప్రాముఖ్యమైనది. చోళా శక్తి చిహ్నం గల ఈ అతిపెద్ద ఆలయం 130,000 టన్నుల గ్రనైట్తో అయితే నిర్మించబడిన ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయంగా గుర్తింపు పొందింది. ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత అద్భుతమైన నిర్మాణాల్లో ఒకటి. ఈ ఆలయ గోపురం 66 మీటర్ల ఎత్తు, 80 టన్నుల భారీ రాతిని కలిగి ఉంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గోపురం యొక్క నీడ ఎప్పుడూ నేల మీద పడదు. మధ్యాహ్న సమయంలో కూడా ఇక్కడ నీడ కనిపించడం జరగదు. ఆలయం గోడలపై భరతనాట్య భంగిమల్లో 108 శిల్పాలు, ప్రాంగణంలో 250 లింగాలైతే ఉన్నాయి. తంజావూరు పర్యటనలో ఉన్నప్పుడు పర్యాటకులు తంజావూరు బృహదీశ్వరాలయాన్ని తప్పక సందర్శించుకోవాల్సిన ప్రదేశం. బృహదీశ్వరాలయం కాకుండా తంజావూరులో తప్పక చూడవలసిన ప్రదేశం తంజావూరు ప్యాలెస్. ఈ ప్యాలెస్ శ్రీ బృహదీశ్వర ఆలయానికి ఆనుకొని అయితే ఉంది. దీనిని మరాఠాలు నిర్మించడం అయితే జరిగింది. ప్యాలెస్లోని అద్భుతమైన రాతి చిహ్నాలు పర్యాటకులను ఆసక్తిపరుస్తాయి. ఈ ప్యాలెస్ సరస్వతి మహల్, లైబ్రరీ, ఆర్ట్ గ్యాలరీ, సంగీత్ మహల్లకు నిలయం. ఈ ఆలయం ఉత్తరాన శివగంగై పార్క్ అయితే ఉంది. ఇక్కడ మీరు అద్భుతమైన వృక్షజాలం మరియు జంతుజాలం చూడవచ్చు. ప్యాలెస్ గార్డెన్లో చర్చ్ కూడా ఉంది. ఇవే కాకుండా తంజావూరులో కుంభకోణం, దురాసనం, గంగైకొండ, చోళాపురం, తిరువయ్యారు, తిరుభువనం వంటివైతే చూడవచ్చు. మొదటి రోజు చూడవలసిన ప్రదేశాలు. మీరు తంజావూరు పర్యటనకు వెళ్ళినప్పుడు మొదటి రోజున తంజావూరు రైల్వే స్టేషన్ నుండి మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. మధ్యయుగ భారతదేశంలో నిర్మించిన మరియు చోళుల రాజధాని అయిన తంజావూరు
గయికొండ చోళాపురం వెళ్ళే రహదారులను అయితే గమనించండి. తంజావూరులో మీ హోటల్కు చేరుకొని అక్కడ అరటి ఆకుల్లో భోజనం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత రాయల్ ప్యాలెస్, మ్యూజియం, తమిళనాడు విశ్వవిద్యాలయం మరియు అత్యంత ప్రాచుర్యం పొందిన బృహదీశ్వర ఆలయంకు సందర్శిస్తూ మీ రోజునైతే గడపండి. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తంజావూరు ఏడాది పొడవునా ఉష్ణమండల వాతావరణాన్ని కలిగి ఉంటుంది. వర్షాకాలంలో ఇక్కడ కాస్త వర్షాలు కురుస్తాయి. ఇన్ని సీజన్లతో పోలిస్తే శీతాకాలం తంజావూరులో సందర్శనకు అనుకూలంగా అయితే ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. తంజావూరు తిరుపతికి 412 కిలోమీటర్లు, బెంగుళూరు నుండి 393 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. సుమారు 8 గంటలైతే సమయం పడుతుంది. విమానంలో వెళ్ళినట్టయితే తంజావూరుకు సమీపాన విమానాశ్రయం, తిరుచిరాపల్లి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, ట్యాక్సీలు మరియు కొన్ని బస్సులు ఈ 2 నగరాల మధ్య తరచుగా అయితే నడుస్తూనే ఉంటాయి. రైలు మార్గం ద్వారా వెళ్ళాలనుకుంటే తంజావూరుకు సమీపమైన రైల్వే స్టేషన్గా కూడా తిరుచిరాపల్లి అయితే ఉంది. ఈ స్టేషన్ దేశంలో అనేక ప్రాముఖ్య నగరాలైన కోయంబత్తూర్, రామేశ్వరం, చెన్నై, కన్యాకుమారి, మదురైలకు రైలు మార్గం ద్వారా కూడా సందర్శించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.